హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 300 సినిమాల టాప్ హీరోయిన్కి విషాదం, కన్నుమూత. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లో జయప్రద కూడా ఒకరు. ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ను అందుకుంది. ఈ మధ్య హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తున్నారు, కానీ ఈమె పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. తన పర్సనల్ ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన సోదరుడు నటుడు అయిన రాజాబాబు కన్నుమూశారని ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు. హైదరాబాద్లో ఆయన నివాసంలో చనిపోయినట్లు షేర్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ అవడంతో ఆయన ఆత్మకు శాంతి కలగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమె గురువారం నటి తన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తన దివంగత సోదరుడు చిత్రాన్ని పంచుకుంది. తన సోదరుడి మరణ వార్తను తన అనుచరులకు తెలియజేస్తూ ఆమె క్యాప్షన్లో ఒక గమనికను కూడా రాసింది. ఆమె ఇలా రాసింది: నా అన్నయ్య శ్రీ రాజాబాబు మరణ వార్తను మీకు తెలియజేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3:26 హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. దయచేసి ఆయన్ను మీ ప్రార్థనలో ఉంచండి. మరిన్ని వివరాలు త్వరలో పంచుకుంటాము అని ఆమె పోస్టులు రాశారు. చూసారు కదా ఫ్రెండ్స్, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.